దేవుడు ఈ 4వ నెలలో మరొక ఆదివారం ఆయన సన్నిధిలో మనల్ని ఉంచినందుకు ఒకసారి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. హల్లెలూయా. పోయిన ఆదివారం ప్రత్యేకత ఏంటి? గట్టిగా చెప్పండి. ఈస్టర్ అంటే ఏంటి? ఆయన తిరిగి లేచిన రోజు. నేను ఎందుకు అడుగుతున్నాను అనుకుంటున్నారు? మీలో చాలామందికి తెలుసు. ఎవరైనా ఒక్కరు అలా తెలియకుండా ఉన్నా నేను అడగటం ద్వారా, మీరు చెప్పటం ద్వారా, మరలా నేను దాన్ని రిపీట్ చేయటం ద్వారా వాళ్ళకు కూడా తెలుస్తుంది. తెలియని వాళ్ళంటూ ఒక్కళ్ళు కూడా ఉండకూడదు అని. ఇంకోసారి చెప్పండి. పోయిన ఆదివారం ఏంటి? ఈస్టర్ అంటే ఏంటి? యేసు ప్రభు సిలువలో మరణించి తిరిగి ఎన్నో రోజున లేచాడు? 3వ రోజు. ఎప్పుడు సిలువ వేయబడ్డాడు? ఏ వారం? శుక్రవారం. అందుకనే పోయిన వారంలో శుక్రవారం గుడ్ ఫ్రైడే, ఆదివారం ఈస్టర్గా ప్రపంచంలో ఆయన నమ్మిన అనేకులు జ్ఞాపకం చేసుకున్న రోజు. ఇకపోతే ఆయన తిరిగి లేచాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేసుకుని ఈస్టర్ కార్యక్రమాన్ని జరిపించుకున్నారు. దాన్ని ఈస్టర్ సండే అని కూడా అంటారు. మరి ఆయన తిరిగి లేచిన తరువాత మనుషుల మధ్యలోనే ఉన్నాడా లేక పరలోకానికి వెళ్ళిపోయాడా అని ఆలోచిస్తే బైబిల్ దానికి సరిగా సమాధానం లేక ఆన్సర్ చేస్తుంది. ఎన్ని రోజులు ఉన్నాడు అనుకుంటున్నారు? ఆయన తిరిగి లేచిన తర్వాత భూమి మీద ఎన్ని రోజులు ఉన్నాడు? ఎన్ని రోజులు? 40 days. 40 రోజులు ఏం చేశాడు ఆయన? అక్కడక్కడ కొంతమందికి కనిపించి ఆయన సమాధిలో లేడు, తిరిగి లేచాడు అనే విషయాన్ని వాళ్ళకి తెలియపరిస్తే అక్కడక్కడ కొంతమంది కనపడ్డాడు కదా. ఈ చూసిన వాళ్ళు ఏం చేశారంటే, ఇంకా చూడని చాలామంది ఉంటారు కదా, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మేము యేసుప్రభుని చూసాం, ఆయన లేచాడు అని చెప్తే వాళ్ళు నమ్మేవాళ్ళు కాదు. అందాకెందుకు? ఆయన శిష్యులలో 12 మంది అయితే దాంట్లో ఒక వ్యక్తి ఆయన్ని అప్పగించి ఊరి వేసుకుని చచ్చిపోయాడు. 11 మంది మిగిలారు కదా. ఈ 11 మంది ఉన్న సందర్భంలో ఒకసారి యేసుప్రభు వెళితే ఆ 11 మందిలో కూడా తోమా లేడు. అక్కడ 10 మందికి కనిపించాడు. వాళ్ళు చూశారు, మాట్లాడారు, అంతా జరిగిపోయింది. ఆయన వెళ్ళిపోయిన తర్వాత తోమా వచ్చాడు. వచ్చేసరికి ఈ 10 మంది ఏం చెప్పారంటే, హే నీకు తెలుసా యేసుప్రభు ఇక్కడికి వచ్చి వెళ్ళాడు అంటే, ఏం రాలేదంటాడు. లేదు మాతో మాట్లాడాడు, మేము చూసామంటే, మీరు ఊరిని అలా చూసి నమ్మారేమో, నేనైతే అలా ఏం నమ్మను. ఆయనకి మేకులు కొట్టారు కదా, ఆ మేకులు ఎక్కడ కొట్టారో అక్కడ నేను చూడాలి, అప్పుడు నమ్మాలి. ఆ మేకులు కొట్టిన చేతుల్లో వేలు పెట్టి చూడాలి నేను అని కళ్ళారా చూసిన 10 మందినే బుకాయించి, చూడలేదు, మీకు తెలియదు, నేను నమ్మను అంటున్నాడు. ఎవరు నమ్మనుంది? తోమా. ఆయన శిష్యుల్లో ఒక శిష్యుడు. మరి శిష్యులు అందరూ కలిసికట్టుగా ఉండేవాళ్ళు, ఎప్పుడు యేసుప్రభుతో పాటే ఉండేవాళ్ళు. వీళ్ళలో ఒకడే నమ్మకపోతే ఇక మిగిలిన వాళ్ళు చెప్తుంటే మిగిలిన ప్రజలు నమ్ముతారా? వాళ్ళు నమ్మట్లే. అప్పుడు 2000 సంవత్సరాలకి పూర్వం ఆయన పుట్టిన 33.5 సంవత్సరాలు ఉండి సిలువ వేయబడి 3వ దినాన్ని తిరిగి లేస్తే వాళ్ళు నమ్మకపోతే వీళ్ళు ఏమంటున్నారంటే 40 దినాలు చూసిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ముగ్గురు, చాలామంది ఉన్నారు. చూసిన వాళ్ళు చాలామంది ఉన్నా చూడని వాళ్ళు అంతకంటే ఎంతో ఎక్కువ మంది ఉన్నారు. ఆ ఎక్కువ మంది తక్కువ మంది చెప్తున్న మాటలు నమ్మట్లేదు.
అప్పుడు ఎలా జరిగిందో ఇప్పుడు కూడా ఆయన దేవుడు అని చెప్తే ఆయన నాకు శాంతిని అనుగ్రహించాడు తెలుసా, ఆయన నమ్ముకున్న తర్వాత నేను ఎలా మారిపోయానో తెలుసా అంటే నమ్మట్లా. ఏమంటున్నారంటే ఏం మారో అంటే, ఈ మారిన వ్యక్తి ఏం చెప్తాడంటే, యేసు ప్రభు నాలోకి వచ్చిన తర్వాత నేను చెప్పటానికి వీలు లేనంత సంతోషాన్ని నేను పొందాను, నమ్మండి అంటే ఎక్కడ నువ్వేం పొందావు అని ఎంత తల కొట్టుకుని గుండె బాదుకుని చేతులు రెండు జోడించి చెబుతున్నా సరే నమ్మట్లేదు. కారణం ఏంటంటే మానవ మనస్తత్వమే అనేక విషయాలలో ఇలాగే వ్యవహరిస్తూ ఉంటుంది. ఇదేం కొత్త కాదు. ఆయన తిరిగి లేచాడు మేము చూసామంటే అబద్ధం ఎందుకు చెప్తారండి మేము చూసామని? ఒకసారి ఆలోచించండి. వాళ్ళు మాకు కనపడ్డాడు యేసుప్రభు, మాతో మాట్లాడాడు, పైగా ఆయన భూతం దెయ్యం అంటే మాతో కలిసి తిన్నాడు కూడా. మీకు భయం వేస్తుంది అయితే ఒకసారి రండి, ఏదైనా మీ దగ్గర ఉందా చాప ముక్క ఉంటుంది చూడండి, నేను తింటున్నాను, తిన్నాడు, కనపడ్డాడు అంటే కూడా నమ్మట్లేదు. ఈరోజు కొన్ని కుటుంబాలలో ఇంటి ఇల్లాలు నమ్ముకుని యజమానిని నమ్మయ్యా, ఆయన ఉన్నాడయ్యా, ఆయన సహాయం చేస్తాడయ్యా, ఆయన నాకు ఎంతో నెమ్మదిచ్చాడయ్యా, బాబో నేను నమ్మను. కొన్నిసార్లు పిల్లలు తల్లిదండ్రులని, అమ్మ యేసుప్రభుని నమ్ముకున్నాను నేను, అక్కడ ఆయన సహాయం చేస్తాడు, నమ్మని పరిస్థితులు. ఇరుగు పొరుగు వాళ్ళు, బంధువులు, స్నేహితులు, లేక మనతో కలిసి పనిచేసేవాళ్ళు పెద్ద ప్రాబ్లం. కానీ నమ్మినా నమ్మకపోయినా, ఎవరు నమ్మినా ఎవరు నమ్మకపోయినా ఆయన సజీవుడైన దేవుడు. ఆయన మరణించింది ఎంత వాస్తవమో, మూడవ దినాన్ని తిరిగి లేచింది అంతకంటే నిశ్చయమైన వాస్తవం. ఆ వాస్తవమే 40 దినాలు అనేకులకు కనిపించి ఆయన వారికి అనేక సంగతులు బోధించాడు. బోధించిన తర్వాత తిరిగి పరలోకానికి ఆయన ఏమయ్యాడంటే ఆరోహణమై వెళ్ళిపోయాడు. వెళుతూ ఏం చెప్పాడంటే, మరలా రాబోతున్నాను, వచ్చి నా యందు విశ్వాసంతో బ్రతుకుతున్న వాళ్ళని నాతో కూడా ఉండటానికి నేను తీసుకెళ్ళిపోతాను. కాబట్టి నేను వచ్చే లోపు మీరు వెళ్ళి అందరికీ తెలియపరచాల్సిన విషయం ఏంటంటే, అంటే అందరితో చెప్పాల్సిన విషయం ఏంటంటే, మనందరి పాపముల కొరకు యేసుక్రీస్తు సిలువ వేయబడ్డాడు, మృతి చెందాడు, మూడవ దినాన తిరిగి లేచాడు, ఆయన తిరిగి రాబోతున్నాడు. ఈ సమయం ఎందుకు, ఆయన వచ్చే వరకు ఉన్న సమయం ఎందుకంటే, మన పాపాలని ఆయన దగ్గర ఒప్పుకుని క్షమాపణ పొంది ఆయన కుమారులుగా కుమార్తెలుగా మార్చబడి పరలోక రాజ్యానికి వారసులు అవ్వటానికి మనకి సమయం ఇవ్వబడింది భూమి మీద. ఆ సమయంలో ఎందరో మన ముందున్న వారు నమ్ముకున్నారు, దేవుని రాజ్యానికి వారసులు అయ్యారు. నా మటుకు నేను నమ్ముకున్నాను, ఆయన రాజ్య వారసత్వాన్ని పొందినవాడనై ఆ రాజ్య వారసత్వం మరికొంతమందికి పొందుకునేటట్లు చేయాలని దేవుడు అప్పగించిన ఈ పనిని చేస్తూ, ఈ ప్రబోధాలు చేస్తూ ఉన్నాను, ఈ సందేశాలు ప్రకటిస్తున్నాను. అలాగే మీలో కూడా నా వల్లే ఆయన రాజ్యాన్ని సంపాదించుకుని మీ పాపాలని ఒప్పుకుని ఆయన దగ్గర క్షమాపణ పొంది ఆ మార్గంలో కొనసాగుతున్నారు. ఎందుకంటే ఆయన వస్తాడు, మమ్మల్ని తీసుకుని వెళ్ళిపోతాడు. ఒకవేళ ఆయన వచ్చే సమయం కనుక ఇంకొంచెం ఉంటే, ఆయన రాకడ ఆలస్యం అయితే, ఈ భూమి మీద నాకు ఇవ్వబడిన జీవితం నేను జీవించిన తర్వాత నేను వెళ్ళిపోతాను ఆయన దగ్గరికి అని. అయితే ఆయన తిరిగి లేచిన తర్వాత చెప్పిన కొన్ని ప్రాముఖ్యమైన అంశాలని ఈ ఆరాధనలో మీకు జ్ఞాపకం చేయాలని, తెలియని వాళ్ళకే వాటిని తెలియపరచాలని ప్రభు నా హృదయంలో పెట్టిన ఆ విషయాన్ని ఇప్పుడు ధ్యానించుకోబోతున్నాం. ఏ విషయాన్ని? ఆయన తిరిగి లేచిన తర్వాత చెప్పిన ముఖ్యమైన కొన్ని విషయాలు.
వాస్తవంగా చెప్పాలంటే ఆయన సిలువ వేయటానికి ముందు, గుడ్ ఫ్రైడేకి ముందు 40 దినాల నుంచి జాగ్రత్తగా ఉపవాసాలు ఉండేవాళ్ళు, ఉపవాసాలు ఉండి కొన్ని డినామినేషన్లో అలా సిద్ధపడతారు. ఈస్టర్ సండేకి ముందు సండేనేమో మట్టలాదివారం, పామ్ సండే అని చెప్పి దాన్ని ఒక పండగలా చేస్తూ ఉంటారు. వాస్తవంగా చెప్పాలంటే అవన్నీ ఏదో విధంగా ఏదో ఒక మంచి సరిగా చేస్తే జరుగుతుంది. కానీ ఆయన తిరిగి లేచిన తర్వాత చెప్పిన విషయాలు మాత్రం బ్రతుకు కాలమంతా ఒక వ్యక్తి జీవితంలో గుండెల నిండా దానితో నింపబడాలి. ఎందుకంటే అవి మన లైఫ్కి రోడ్ మ్యాప్ లాంటివి. చదువుకున్న వాళ్ళకి తెలుసు రోడ్ మ్యాప్ అంటే ఏంటంటే ఏం చెయ్యాలో తెలియపరిచేవి, ఎలా ముందుకు వెళ్ళాలో మనకి నేర్పించేవి, మన జీవితంలో ఎలా సాగిపోవాలో మనకి చూపించేవి ఏంటంటే ఆయన తిరిగి లేచిన తర్వాత చెప్పిన విషయాలు. ఒకసారి ఆయన ఏం చెప్పాడని మనం చూస్తే లూకాసు వార్త 20వ అధ్యాయం. బైబిల్ ఉన్న వాళ్ళందరూ కూడా మీ బైబిల్ తెరిచి యోహాను సువార్త 20వ అధ్యాయం 19వ వచనం నుండి మనం చదువుకుందాం. ఆదివారము సాయంకాలమున శిష్యులు యూదులకు భయపడి తాము కూడి ఉన్న ఇంటి తలుపులు మూసుకొని ఉండగా యేసు వచ్చి మధ్యను నిలిచి మీకు సమాధానము కలుగునుగాక అని వారితో చెప్పెను. ఆయన అలాగు చెప్పి వారికి తన చేతులను ప్రక్కను చూపగా శిష్యులు ప్రభువును చూచి సంతోషించిరి. అప్పుడు యేసు మరలా మీకు సమాధానము కలుగునుగాక తండ్రి నన్ను పంపిన ప్రకారము నేనును మిమ్మల్ని పంపుచున్నానని వారితో చెప్పెను. ఆయన ఏం చెప్పాడు? సమాధానము కలుగునుగాక. అందరూ ఒకసారి చెప్పండి. ఇంకొకసారి. ఈ మాట ప్రతి ఒక్కరిలో నెరవేర్చబడితే ఇంకా జీవితం లేని బాధలు ఉంటాయా? సమాధానము కలుగునుగాక. సరే, ఒక పని చేయండి, మీ ప్రక్క ఉన్న వాళ్ళకి చెప్పడానికి సిద్ధపడండి. నేను 1 2 3 అన్న తర్వాత ఒకవైపున ఉన్న వాళ్ళకి ఒకసారి, మరొక వైపున ఉన్న వాళ్ళకి మరొకసారి చెప్పండి. 1 2 3. ఏం కలగాలి అందరికీ? ఎవరు చెప్పారు ఈ మాట? మనం కూడా చెప్పొచ్చా? చెప్పొచ్చు. మీరు వెళ్ళిన చోట సమాధానం అని చెప్పండి అన్నాడు. కానీ మనం ఏం చెప్తాం? పలానాళ్ళ సంగతి తెలుసా, వాళ్ళు అలాంటి వాళ్ళు, వీళ్ళ సంగతి తెలుసా, వీళ్ళు ఇలాంటి వాళ్ళు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వీళ్ళు మంచోళ్ళు కాదు, లేకపోతే ఏవేవో అవసరం లేనివి, అసలు ఉపయోగం లేనివి, ఏవో మంచి జరగని వాటిని చెప్పుకుంటూ తిరుగుతూ ఉంటాడు మనుషుడు. సరే, దేవుడు ఎరగిన వాళ్ళు అలా చేస్తున్నారు, అది వదిలేయండి. ఎరిగిన వాళ్ళలో కూడా కొంతమంది ఎరగని వాళ్ళు ఏం చేస్తున్నారో అలాంటి వాళ్ళగా బ్రతుకుతున్నారు. మీ నోటి నుండి వీలైతే సమాధానము కలుగునుగా కానీ ఇవ్వవలసిన సందేశం మీరు ఎన్నిసార్లు ఇచ్చినా, ఎంతమందికి ఇచ్చినా అవి వాళ్ళకి సంతోషాన్ని కలిగిస్తాయి తప్ప దుఃఖాన్ని కలిగించవు. ఎవరికైనా నీకు సమాధానం కలుగునుగాక అంటే వాళ్ళు ఆనందపడతారా, దుఃఖపడతారా? ఆనందపడతారు. కారణం ఏంటంటే ఏ ఖర్చు లేకుండానే ఒక బ్లెస్సింగ్ ఒకరు ఇచ్చారు. అసలు ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని సమాధానం కలుగునుగాక అంటే అది నెరవేరుతుందా అంటే ఆయనే స్వయంగా ఏం చెప్పాడంటే, అమ్మా
నీవు కోరినట్లే నీకు అవునుగాక అన్నాడు. ఆమెన్, ఆమెన్. ఏమన్నాడు దేవుడు? నీవు కోరినట్లే నీకు అవునుగాక అన్నాడు. కాబట్టి నువ్వు సమాధానము కలుగునుగాక అని ఎవరికి చెప్పి నన్ను నిజంగా కోరుకుంటే నువ్వు కోరుకున్న దాన్ని ఆయన పిల్లలుగా చేయటానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. ఎందుకంటే ఆయన తండ్రి కాబట్టి. ఈ పనిని వదిలిపెట్టేసి పనికిరాని పనుల్లో బిజీగా మనుషులు ఉంటూ, ఈవెందో కొన్ని చోట్ల సంఘము అని పేరే కానీ, చర్చి అనే కానీ, దేవుణ్ణి నమ్ముకున్న వాళ్ళనే కానీ, ఇక అక్కడ చూస్తే రోజు కొట్లాట్లు, గొడవలు, వర్గాలు, గ్రూపులు, ఎలక్షన్లు, రకరకాలుగా ఎప్పుడు చూసినా సరే రాజకీయం. దేవుడు అది కాదండి కోరుకుంది. ఆయన తిరిగి లేచి పరలోకానికి ఆరోహణమయ్యే ముందు మనం ఎలా బ్రతకాలి, 40 దినాల సమయంలో మనం ఎలా బ్రతకాలి, మనం అంటే ఆయన నమ్మిన వాళ్ళు ఎలా బ్రతకాలి అనే ఒక రోడ్ మ్యాప్ని ఇచ్చి వెళ్ళాడు. దానిలో మొదటిది మనకి సమాధానము ఆయన మరణము ద్వారా, తిరిగి లేవటం ద్వారా మనకు కలగాలని ఆయన కోరుకున్నాడు. గాడ్ బ్లెస్ యూ అంటూ ఉంటారు కొంతమంది. నిజంగా నువ్వు మనస్ఫూర్తిగా ఆ మాట నువ్వు చెప్తే అది వారికి నెరవేరుతుంది. ఇక్కడ సమాధానము కలుగునుగాక అని చెప్పిన దేవుడే మరలా మీరు మత్తయి సువార్త 28వ అధ్యాయం దగ్గరకు వస్తే అక్కడ ఇంకొక మాటను ఆయన చెప్పాడు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 10వ వచనం. యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. ఏమంటున్నాడు ఆయన? యేసు భయపడకుడి. చెప్పండి ఒకసారి. మనం ఇతరులకి చెప్పటం ద్వారా ఇతరులకి ధైర్యాన్ని కలిగించవచ్చు. నీకు నువ్వే చెప్పుకోవటం ద్వారా, కీర్తనాకారుడైన దావీదు ఒక చోట ఏమంటాడంటే, నా ప్రాణమా నీ వేళ కృంగి ఉన్నావు, నాలో నువ్వు ఎందుకు తొందరపడుతున్నావు, దేవుడి మీద నిరీక్షణతో ఉండు, దేవుడి కోసం ఎదురు చూడు, దేవుడు తప్పకుండా ఎప్పుడు నీకు ఏం అవసరం అది ఆయన చేస్తాడు కదా, ఎందుకు ప్రాణమా కృంగిపోతున్నావు అంటున్నాడు. ఇక్కడ యేసు ప్రభు తన శిష్యులతో అంటున్నాడు, భయపడకండి అంటున్నాడు. ఒకసారి గట్టిగా మనం చెప్దాం. 1 2 3. ఇంకోసారి గట్టిగా చెప్పండి. భయపడకుడి. దేవుడు మన కోసం ఇచ్చిన ఆయన యొక్క ఆ ధైర్యంతో కూడిన మాట చూస్తే భయపడబాకండి. మరి ఎందుకయ్యా భయపడొద్దంటున్నో బాగానే ఉంది, సమాధానం కలగాలని బాగానే ఉంది, కానీ నా పరిస్థితులు నీకు తెలుసా? నేను ఎన్ని కష్టాల్లో ఉన్నానో, నేను ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నానో, ఎన్ని సమస్యల్లో నేను ఉన్నానో నీకు తెలుసా అంటే ఆయన అంటాడు, నీ ఇబ్బందుల గురించి, నీ సమస్యల గురించి, నీ బాధల గురించి, నీ కష్టాల గురించి, అన్నిటి గురించి నాకు తెలుసు. నేను నీకు సహాయం చేయటానికి ఉన్నాను. నువ్వేం కంగారు పడక్కర్లేదు, నేనున్నాను. అది ఆయన మనకిచ్చే భరోసా. నువ్వు సమాధానం కలగాలన్నో బాగానే ఉంది, భయపడకుడి అన్నో బాగానే ఉంది, మరి నా పరిస్థితులు ఏంటి అనేది మన ప్రశ్న. మన పరిస్థితులు ఏవైనా, ఇక్కడ ఉండి వినేవాళ్ళు కానీ దీన్ని ఎక్కడుండి వింటున్న వాళ్ళైనా, మీ పరిస్థితి ఏదైనా, దేవుడు ఎలాంటి వాడంటే, ఒకరోజు ఆయన తిరిగి లేచినాక, ఇది కూడా ఒకరోజు ఆయన తిరిగి లేచిన తర్వాత వీళ్ళకి కనిపించి ఈ మాట చెప్పాడు కదా. ఏమని చెప్పాడు? సమాధానం కలుగునుగాక, భయపడబాకండి అని చెప్పాడు. చెప్పిన తర్వాత 40 రోజుల కాలంలో ఆయన కొన్ని రోజులు ఆయన రోజు వాళ్ళ దగ్గరికి ఏం రావట్లా. కొన్ని రోజులు గడిచిపోయింది, వాళ్ళకి కనిపించి ఆయన వెళ్ళిపోయాడు. కొన్ని రోజులు గడిచిపోయిన తర్వాత పేతురు ఏం చేశాడంటే, ఒక వల పట్టుకుని సముద్రం దగ్గరికి వెళ్ళి, నేను ఇంకా చేపలు పడదాం అనుకుంటున్నాను, ఇక నిన్నటి వరకు అంటే ఆయన ఉన్నాడు,
ఆయనతో పాటు తిరిగాను, బాగానే ఉంది. ఆయన చేపలు పడుతూ ఉండగానే నన్ను పిలిచాడు. ఒక రోజు నేను చేపలు పట్టుకుంటూ ఉంటే ధోనిలోకి వచ్చి అక్కడ నన్ను కూర్చోవడానికి నేను ఆయనకి ప్లేస్ ఇస్తే ఆ ధోనిలో కూర్చుని నన్ను పిలిచాడు. ఏమని పిలిచాడంటే, మనుషుల్ని పట్టే జాలరుగా చేస్తాను, ఈ ధోనిలో వదిలిపెట్టి రా అంటే వచ్చా. ఇప్పుడేమైంది, ఆయన మళ్ళీ వెళ్ళిపోయాడు కదా, మళ్ళీ నేనేం చేయాలి, ఈ చేపలు పట్టుకుంటాను అని ధోని దగ్గర వల తెచ్చుకుని ధోని దగ్గరకు వచ్చి వాళ్ళు అక్కడ తనతో పాటు ఉన్న వాళ్ళతో చెప్పాడు. ఏమని చెప్పాడంటే, నేను చేపలు పట్టుకుంటానికి వెళ్తున్నాను అని. అప్పుడు ఎవరెవరు ఉన్నారో తెలుసా? అక్కడ తోమా అనే వ్యక్తి ఉన్నాడు, యోహోను ఉన్నాడు, యాకోబు ఉన్నాడు, వీళ్ళు ఇంకా వేరు వాళ్ళందరూ కూడా ఉన్నారు. ఉండేసరికి వాళ్ళు ఏమన్నారు తెలుసా? మేము కూడా వస్తున్నాం అన్నారు. వాళ్ళు కూడా ఉన్నారు. పేతురుతో ఉన్న వాళ్ళందరూ కలిసి మరలా చేపలు పట్టడానికి, చేపలు పడదామని బయలుదేరండి. సాయంకాలం బయలుదేరారు అనుకోండి, రాత్రంతా ప్రయత్నించారు. వీళ్ళందరూ ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా సరే వాళ్ళకి మాత్రం ఆ వలలో చేప అనేదే పడలేదు. ఒకసారి యోహాను సువార్తలో ఆ వాక్యాన్ని చదువుకుని మనం ముందుకు వెళ్దాం. 21వ అధ్యాయం 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుందాం. 6వ వచనం కంటే మొదటి నుంచి చదవండి ఒకసారి. అటు తరువాత యేసు తిబెరియ సముద్ర తీరమున, అటు తరువాత అంటే ఏంటంటే 2 సార్లు ఆల్రెడీ కనిపించాడు. తర్వాత మూడోసారి తిబెరియ సముద్ర తీరమున శిష్యులకు మరలా తన్ను ప్రత్యక్షపరచుకొనెను. శిష్యులకి మరలా ఒకసారి తను కనిపించి, ఆయన తన్ను ప్రత్యక్షపరచుకున్న విధమేదనగా, కనిపించి ఎలా కనపడ్డాడంటే, సీమోను పేతురును దిదుమ అనబడిన తోమాయు గలిలయలోని కానాను ఊరివాడగు నతానియేలును జబదయి కుమారులను ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు నేను చేపలు పట్టబోదునని వారితో అనగా వారు మేమును నీతో కూడా వచ్చేదమనిరి. వారు వెళ్ళి ధోని ఎక్కిరి కాని ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం మగుచుండగా యేసు ధరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. యేసు పిల్లలారా భోజనమునకు మీ యొద్ద ఏమైనా ఉన్నదా అని వారిని అడుగగా లేదని వారు ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన దోనె కుడి ప్రక్కను వలవేయుడి మీకు దొరుకునని చెప్పెను కనుక వారు అలాగు వేయగా చేపలు విస్తారముగా పడినందున వల లాగలేకపోయిరి. చూడండి, అక్కడ ఏం చెప్పాడంటే, సమాధానం కలుగునుగాక అన్నాడు కదా. తర్వాత ఏమన్నాడు? భయపడకండి అన్నాడు కదా. అప్పుడు ఇప్పుడు కూడా ఆయన అదే చెప్తూ ఉంటాడు, సమాధానం కలుగునుగాక, భయపడబాకండి. అంటే మనం ఏమంటామంటే, ఏళ్ళలాగానే ఎన్ని ప్రయత్నాలు చేశాను, ఒక చేప కూడా పడలా, రాత్రంతా ప్రయత్నం చేశా. భయపడొద్దంటావు నువ్వు. నా బాధలు నాకున్నాయి, నా కష్టాలు నాకున్నాయి, నా ఇబ్బందులు నాకున్నాయి అని మనం కూడా ఇప్పుడు అంటాం. భయపడొద్దంటే ఏం భయపడొద్దు? ఎన్ని బాధలు ఉన్నాయి, ఎన్ని కష్టాలు ఉన్నాయి తెలుసా? పేతురుతో ఉన్న తోమ, పేతురుతో ఉన్న యోహోను, పేతురుతో ఉన్న మిగిలిన కొంతమంది శిష్యులు రాత్రంతా ప్రయాసపడి ఏం దొరకకుండా ఉంటే, ఏమైనా ఉందా అని అడిగితే ఏం లేదన్నారు. అప్పుడు ప్రభు అన్నాడు, యేసయ్య అన్నాడు, కుడి ప్రక్కన వలవేయండి అన్నాడు. అంటే ఆయన చెప్పినట్లుగానే వాళ్ళు వేసి, వారు విస్తారమైన చేపలు పడేసరికి ఆ వల లాగలేనంతగా చేపలు పడ్డాయి. అంటే ఎలా ఆశీర్వదించాలో, ఎలా దీవించాలో, ఎలా వర్ధిల్ల చేయాలో కూడా ఆయన నీ విషయమై నా విషయమై ఎరిగి ఉన్నాడు. అంతేగాని ఆయన ఏమో నాకు తెలియదు అనేవాడు కాదు, నన్నేం చేయమంటావు అనేవాడు కాదు, నీ కర్మ అని అంతకంటే అనేవాడు కాదు. కర్మ అనేవాళ్ళందరూ కూడా ప్రేమ లేనివాడు నీ కర్మ అంటాడు. లోకంలో దుష్ట శిక్ష రక్షణ అనే ఒక సిద్ధాంతం ఉంది.
అంటే ఏంటంటే చెడ్డాన్ని కనపడినట్టు శిక్షించేయండి, మంచివాడిని కాపాడండి అని. మంచివాడిని ఎవడు కాపాడక్కర్లే, వాడి మంచివాడిని కాపాడగలదు. కానీ మంచి అనేదే దేవుడు లేకుండా, దేవుని యొక్క రక్తం లేకుండా, దేవుని యొక్క ప్రాణ త్యాగం లేకుండా మనుషుల్లో లేదు. చెడిపోయినా, పడిపోయినా, పాడైపోయిన వారిని బాగు చేయటానికి, అందుకే వాక్యం ఏముంటుందంటే నశించిన దాన్ని వెతికి రక్షించడానికి మనిషి కుమారుడు భూమి మీదకి వచ్చాడు. యేసు ప్రభు నీ కర్మ అనేవాడు కాదు. చదువుకుంటున్న పిల్లల్ని, ఉద్యోగాల కోసం ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళని, వ్యాపారాలు చేస్తున్న వాళ్ళని, ఇంకా రకరకాలైన వాటిలో ఉన్న వాళ్ళని నువ్వేదైనా కష్టం గురించి దేవుడితో చెప్తే నీ కర్మరా, నువ్వు చదువుకోలేక నీకు అంతే అండు, అయిపోయింది, అది అయిపోయింది, గతం. ఆ మాట ఎవరంటారంటే మీ అమ్మ నాన్న అంటారు, మీ చుట్టాలు అంటారు, ఇరుగు పొరుగాళ్ళు అంటారు, మాలో కూడా కొంతమంది అంటారు. ఏమనండి, నీ కర్మ, చదువుకుని బాగుపడేవాడు చదువుకోలే, నీ కర్మ ఏడు. ఒక్కటే చెప్తున్నాను, అలాంటి భయాల్లో ఉన్న వారికి ప్రభు వైపు నువ్వు చూస్తే నేనున్నాను అని ధైర్యపరిచే ఒకే ఒక్కడు. నువ్వు ఎవరివైనా, ఏ పరిస్థితుల్లో ఉన్నా, ఎలాంటి సమస్యలో ఉన్నా నేనున్నాను. మై సన్, మై డాటర్, నా కుమారుడు, నా కుమార్తె, నేనున్నాను. నీకేమీ లేదా నీ దగ్గర, అయితే ఇదిగో ఇది చేయి. పేతురు అన్నాడు, కుడివైపున వలవే అన్నాడు. నువ్వు దేవుణ్ణి వెంబడిస్తూ 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 ఉండు. నువ్వు ఏం చేయాలో ఆయన కనుక నేను గైడ్ చేయకపోతే అప్పుడు అడుగు. ఖచ్చితంగా తండ్రి అండి ఆయన. మనుషులు పట్టించుకోకపోవచ్చు, దేవుడు ఖచ్చితంగా మన గైడ్ చేయడానికి ఉన్నాడు. వాళ్ళని గైడ్ చేశాడు. చేపలు పడ్డాయి. వాళ్ళ సంతోషానికి అవధులు లేకుండా, అంటే బా రాత్రంతా కష్టపడ్డాం కానీ ఈ పక్కనే ఇన్ని చేపలు ఉన్నాయా అంటే వాళ్ళ కోసం సమకూడి ఆయన జరిగించాడు. ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరూ ప్రభువుని వెంబడిస్తూ భయంతో, దిగులుతో, కంగారుతో, కలవరంతో ఉండకండి. ఆయన తిరిగి లేచి మనకిచ్చిన భరోసా, మనం పీస్ ఆఫ్ మైండ్తో బ్రతకాలని, మనం భయం లేకుండా బ్రతకాలని, మన జీవితంలో ఏ అవసరం ఉందో, ఏ కొదువు ఉందో దానిని ఆయన మనకు ఆశీర్వాదంగా, దీవెనగా మార్చాలని ఆయన యొక్క ఉద్దేశం. అది చూచి ఆశ్చర్యపడి వాళ్ళందరూ కూడా అసలు ఏం కార్యం ఇది, ఇంతగా ఆయన చేస్తాడా? మీరు లూకాసు వార్తలో అక్కడ మరొక వాక్యం భాగాన్ని కూడా మనం చదివితే అక్కడే ఉందంటే 24వ అధ్యాయం, లూకాసు వార్త 24వ అధ్యాయం 50-51 వచనాలను మనం చదువుకుందాం. ఆయన బేతనియ వరకు వారిని తీసుకొని పోయి, బేతనియా వరకు వారిని తీసుకుని పోయి చేతులెత్తి వారిని ఆశీర్వదించెను. వారిని ఆశీర్వదించుచుండగా ఆయన వారిలో నుండి ప్రత్యేకింపబడి పరలోకమునకు ఆరోహణమాయెను. వారిని బేతనియా వరకు తీసుకెళ్ళి ఏం చేశాడంట? ఆశీర్వదించాడంట. ఆశీర్వాదం కలుగునుగాక అని. ఏం కలుగునుగాక అని చెప్పాడు? ఆశీర్వాదం కలుగునుగాక అని వారందరిని ఆశీర్వదిస్తూ ఉండగానే వారి మధ్యలో నుంచి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. చూడండి ఎంత గొప్ప దేవుడో. ఏదో పేరు దేవుడు అని కాదండి, లేకపోతే ఏదో అన్ని మార్గాల్లో ఒక మార్గం కాదండి, ఏదో నువ్వు కూడా ఒక భక్తిలో ఉన్నావని కాదు. ఉన్న ఒకే ఒక్క మార్గం, సజీవమైన మార్గం, సత్యమైన మార్గం, నిజమైన మార్గం, మానవునికి అవసరమైన ప్రతి విషయంలో కూడా సహాయపడగలిగే మార్గం ఆయన మార్గం. అందుకే ఆయన తిరిగి లేచి మానవాళికి అవసరమైన సమాధానము అనేది కలగాలన్నాడు. మనుషులలో అరికాలు నుండి నడినెత్తి వరకు అణువణువున ఉండిపోయిన భయాలని పారద్రోలాడు. భయపడబాకండి అని చెప్పాడు. అవసరాలు లేమి కొదువలో సమృద్ధిని కలుగు చేశాడు. ఏమీ లేదు. చివరికి చేపలు పట్టేవాళ్లే కానీ వాళ్ళు
సాయంకాలం నుంచి తెల్లారే వరకు రాత్రంతా ప్రయాసపడ్డారు, నైట్ అవుట్ చేశారు, కానీ వాళ్ళు తినటానికి ఆహారం లేదు. ఏమడిగాడు యేసుప్రభు, పిల్లలారా ఏమైనా తినటానికి ఉందా? వాళ్ళు రోజు ఎంతోమంది ఆకలి తీరుస్తారు, ఎంతోమందికి ఆ చేపలు అమ్మి వాళ్ళకి కావలసిన ఆహారాన్ని సిద్ధపరుస్తారు. అలాంటిది వాళ్ళకే లేదు ఆహారం. ఏమైనా ఉందంటే ఏమి లేదన్నారు. లేమిలో వాళ్ళకి ఆయన ఏం కలుగు చేశాడంటే సమృద్ధిని కలుగు చేశాడు. మీలో కూడా ఎవరైనా వాక్యాన్ని వింటున్నప్పుడు ఆ వాక్యాన్ని నీకు అన్వయించుకుని, నాకు కూడా ఈరోజు లేమిలో ఉన్నాను, దేవుని వైపు చూడు, ఆయనతో చెప్పు, లేమిలో ఉన్న నిన్ను సమృద్ధిలోకి ఎలా నడిపించాలో ఆయన నడిపించి తీరుతాడు. ఆయన మాట నిశ్చయముగా నెరవేరి తీరుతుంది. కుడివైపున వల వేయమన్నప్పుడు వేస్తే లాగలేనన్ని చేపలు వల నిండా పడలేదా? పడ్డాయి. కారణం ఏంటంటే ఆయన మాట భూమి గతించిపోయినా, ఆకాశం గతించిపోయినా, ఈ లోకమంతా అల్లకల్లోలమే అయిపోయినా ఆ మాట మాత్రం నెరవేరి తీరుతుంది. అంత సమృద్ధి ఇచ్చిన తర్వాత మరలా వాళ్ళందరినీ పిలిచి, మీ అందరూ ఆశీర్వాదకరంగా ఉండాలి అని చెప్పి పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆ సందేశాన్ని ప్రపంచం అంతా తెలియపరచమని వాళ్ళకి చెప్పాడు. నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను కదా, నేను మిమ్మల్ని ఎలా ఆశీర్వదించాను, మీరు కూడా వెళ్ళి ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ ఆశీర్వదించండి. ఇప్పుడు దేవుని సేవకుడిగా నాకున్న అధికారం బ్లెస్ చేయటానికి ఆ రోజు దేవుడు చేసింది, ఆ రోజు దేవుడు చెప్పిందే. అంతేగాని సొంతగా ఎవరికి ఏ అర్హత, ఏ ఆధిక్యత రాలా. ఆయన వెళ్ళిపోతూ నేను ఏది చేశానో మీరు కూడా వెళ్ళి సమస్త జనుల్ని నా శిష్యులుగా చేసి వారిని ఆశీర్వదించి వారి జీవితాలని ఆ పరలోక రాజ్యం కొరకు సిద్ధపరచండి అని చెప్పాడు. ఆ పనిలో భాగంగానే యథార్థంగా దేవుని పనిచేసే ప్రతి ఒక్కరూ కూడా మనస్ఫూర్తిగా ఆశీర్వదిస్తూ ఉంటారు, మనస్ఫూర్తిగా దీవెని చెప్తూ ఉంటారు, మనస్ఫూర్తిగా వాళ్ళ జీవితాలు క్షేమంగా ఉండాలని కోరుకుంటారు. కాబట్టి ఆయన పరలోకానికి వెళ్ళటానికి ముందు చెప్పిన ఈ 4 విషయాలు మన జీవితకాలం అంతటికి వాగ్దానాలు లాంటివి అండి. నీకు ఎప్పుడైనా మనశ్శాంతి లేకుండా ఉన్నప్పుడు దేవుడు ఏమి ఇచ్చాడు నాకు వాగ్దానం? సమాధానం కలుగునుగాక అన్నాడు కదా. నేను ఎందుకు కన్ఫ్యూజన్గా ఉంటున్నాను? ఏమవుతుంది? ఏమి జరిగినా, ఎలా జరిగినా నన్ను మాత్రం దేవుడు చేయి విడిచిపెట్టడు. ఖచ్చితంగా నా చేయి పట్టుకుని ఆయన నన్ను నడిపిస్తాడు అని పీస్ ఆఫ్ మైండ్తో ఉండటానికి నీకు ఆధిక్యత ఉంది. భయం కలిగిన సందర్భాలలో ఆయన నాకు ఏం వాగ్దానం చేశాడు? భయపడొద్దు అన్నాడు. నేను భయపడకుండా వెళ్ళాలి అని ధైర్యంగా ఉండు. ఏదైనా అవసరత, ఏదైనా కొదువ, ఏదైనా లోటు ఉన్నప్పుడు ఆయన ఏమీ లేని పేతురికి కుడివైపున వలవేయమని చెప్పి అంత గొప్ప కార్యం చేస్తే నాకెందుకు చేయడు, నాకు కూడా చేస్తాడు అని నమ్ము. అలాగే ఆయన వెళుతూ ఆయన ప్రజలైన మనలందరినీ, భూమి మీద ఉన్న వారందరినీ, ఆ కాలంలో మన పితరులు ఉన్నారు, వాళ్ళ తర్వాత ఇంకొందరిని, వాళ్ళ తర్వాత మరికొందరిని ఈ 2026 వచ్చేసరికి నన్ను, మిమ్మల్ని, మనందరినీ కూడా ఆయన పరలోకానికి ఆరోహణమవుతూ ఎలా ఆశీర్వదించాడు, అలా ఆశీర్వదించడానికి ఆయన ప్రతినిధులుగా, ఆయన పిల్లలుగా, ఆయన సేవకులుగా భూమి మీద ఉంచాడు. ఆయన ఎవరినైతే పిలిచి ఆయన పని కొరకు పెట్టుకున్నాడో వారు ఆయన ఆశీర్వదించినట్లుగా ఆశీర్వదించగానే. ఎందుకండి అనేకులు దేవుని నమ్మనోళ్ళు కూడా అప్పుడప్పుడు కొంచెం మా పిల్లలకి బ్లెస్సింగ్ ఇవ్వండి అని తీసుకొస్తారు. ఎగ్జామ్స్ ఏమైనా జరుగుతుంటే బ్లెస్సింగ్స్ ఇవ్వండి అని తీసుకొస్తారు. ఎందుకు తీసుకొస్తారు అంటే ఆ రోజు ఆయన చెప్పిన మాట నెరవేరుతుంది కాబట్టి, అలా నెరవేరిన వాళ్ళు ఎంతోమంది సాక్ష్యం చెప్తారు కాబట్టి వాళ్ళు వస్తారు. దేవుడు ఎలా ఆశీర్వదించాడో ఆ ఆశీర్వాదం మన జీవితాల్లో, మన కుటుంబాల్లో కూడా ఆయన ఆశీర్వాదము మనకి కలిగి మన బ్రతుకు దినములన్నీ కూడా ముందుకు సాగటానికి ఆయన తిరిగి లేచిన పునరుద్ధానము మనకి ఆశీర్వాదం. పునరుద్ధానం మన బలం, పునరుద్ధానం మన ధన్యత, పునరుద్ధానం మన రక్షణ. ఆయన కనుక మరణించి తిరిగి లేకపోతే మనకు రక్షణ లేదు.
ఆయన మరణించి తిరిగి లేకపోతే మనకు ఆశీర్వాదం లేదు. ఆయన మరణించి తిరిగి లేవకపోతే మనకు పరలోక రాజ్యం లేదు. కాబట్టి ఆయన సమాధానాన్ని, ఆయన ధైర్యాన్ని, ఆయన సమృద్ధిని, ఆయన ఆశీర్వాదాన్ని ఈ ఆరాధనలో మనందరికీ, దీన్ని వింటున్న వారికి దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడండి. లేచి నిలిచిన వారంతా కూడా మనస్ఫూర్తిగా ప్రభు సన్నిధిలో, ప్రభువా, నీవు మరణించి మూడో దినాన తిరిగి లేచి మొట్టమొదటిగా శిష్యుల్ని కలిసినప్పుడు చెప్పిన మాట ఏంటంటే, సమాధానము కలుగునుగాక అన్నావు నాయన. ఆ మాటను మా అందరి జీవితాల్లో కూడా నెరవేర్చండి. మేము కూడా ఒకరితో ఒకరు చెప్పుకున్నాం కదా, మా మాటను స్థిరపరచును ఆయన, మా మనవిని అంగీకరించిన ఆయన, మేము కోరుకున్నట్లుగానే జరిగించు తండ్రి. రెండవదిగా భయపడొద్దని చెప్పావు. ఎవ్వరూ కూడా భయంతో బ్రతకకుండా గొప్ప ధైర్యాన్ని ప్రసాదించండి. మూడవది, మా అవసరతలో, మా కొదువులో, మాకున్న లేమిలో పేతురికి ఎలా సమృద్ధిని కలిగించావో అలా సమృద్ధిని కలిగిస్తానని చెప్తున్నావు. నిశ్చయంగా నెరవేర్చండి. చిన్నవారు మొదలుకుని పెద్దవారి వరకు, అది చేతి పనులైనా, కూలి పని అయినా, వ్యాపారం అయినా, ఏది ఏమైనా, సేవ అయినా, వ్యవసాయం అయినా, ఎక్కడ ఎవరికి ఏది అవసరమో నీవు తిరిగి లేచిన దినాలని జ్ఞాపకం చేసుకుంటూ నీవు చెప్పిన మాటను నేను పలుకుతూ ఉన్నాను తండ్రి. ఆ సమృద్ధిని అనుగ్రహించు దేవా. అంత మాత్రమే కాకుండా వెళ్ళిపోతూ ఫైనల్గా ఆశీర్వాదము ఇచ్చి ఆ బేతనీ వరకు తీసుకొచ్చి చేతులెత్తి ఆశీర్వదించి వారి మధ్యలో నుండి పరమునికి వెళ్ళిపోయావు నాయన. అదే ఆశీర్వాదాన్ని ప్రతి వారి తలల మీద సమృద్ధిగా దయచేయండి ఆయన. అదే ఆశీర్వాదమును ప్రతి కుటుంబం మీద అనుగ్రహించు తండ్రి. ప్రతి వారికి కలుగు చేయి తండ్రి. నీ మరణ పునరుద్ధానము మాకు శాంతిని, ధైర్యాన్ని, సమృద్ధిని, ఆశీర్వాదాన్ని కలిగిస్తూ ఉండగా ఆ మాటలన్నిటిని నెరవేర్చండి. ఈరోజు ఈ మాటలు పలికి, ఈ మాటలు ప్రకటించి బోధించిన ఈ వాగ్దానాలు రాబోయే కాలంలో విన్న వారి జీవితంలో నెరవేర్చి, ఆ రోజు దేవుడు నాతో ఆదివారం చెప్పినట్లుగానే నా జీవితంలో జరిగిందని మరొక నాడు సాక్ష్యం ఇచ్చేటట్లుగా మాలో ప్రతి ఒక్కరిని సిద్ధపరచండి. నిశ్చయముగా ఈ మాటలన్నింటినీ నెరవేర్చబోతున్నందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రభువా. మరొక వారం అంతా కూడా నీ కాపుదలు దయచేయండి. మార్గాల్లో తోడుగా ఉండండి. ప్రతి వారి అవసరతను తీర్చునాయన. ప్రయత్నాలను సఫలపరచు తండ్రి. చేతి పనులు కావచ్చు, ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారాలు కావచ్చు, చదువు కావచ్చు, వ్యవసాయం కావచ్చు, మరి ఏదైనప్పటికీ కూడా నేను సేవ అయినా దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేసి మీ ఘనమైన నామాన్ని మహిమపరచుకోమని యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్. ఆశీర్వాదపు కొరస్తో మనం ముగింపులోకి వెళ్దాం. ఆశీర్వాదించుము మమ్ము దేవా, నిండైన దీవెనతో పంపుమయా. ఆశీర్వాదించుము మమ్ము దేవా, నిండైన దీవెనతో పంపుమయా. నీదు సన్నిధిలో మేము నిలచి పొందేదామెన్నో మేలులను. నీదు సన్నిధి
మేము నిలచి పొందేదామెన్నో మేలులను పొందేదామెన్నో మేలులను పొందేదా మెన్ను మేలులను. తండ్రిని దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని ఆదరణ సహవాసము ఇక్కడున్న మనకు సకల పరిశుద్ధులకు అనుగ్రహించి నడిపించునుగాక. ఆమెన్. గమనించండి ఒక విషయం, వచ్చే ఆదివారం నుండి ప్రేయర్ ఇంకొంచెం ముందుకి మార్చబడుతుంది. అంటే 11 గంటలకల్లా దేవుని వాక్యం ప్రారంభించబడుతుంది. కాబట్టి మరలా సమ్మర్ అయిపోయే వరకు ఈ మార్పును గమనించి ఎవరైతే లేట్గా వస్తున్నారో వాళ్ళు ఇంకొంచెం ముందు రావడానికి ప్రయత్నం చేయండి. అనవసరంగా మీరు ఎప్పుడెప్పుడో వచ్చి వాక్యం మధ్యలో లేకపోతే వాక్యం చివరిలో వచ్చే పరిస్థితి తెచ్చుకోబాకండి. ఎందుకంటే ఇప్పుడు ఆల్మోస్ట్ సండే 12 o'clock అవుతుంది. ఇంకొంచెం ముందుకు జరిగినప్పుడు ఇంకో 20 minutes అంటే 11 కల్లా దేవుని యొక్క వాక్యం స్టార్ట్ అయితే అది మరింతగా ఈ సమ్మర్ టైంలో త్వరగా ఇంటికి వెళ్ళటానికి ఉపయోగపడుతుంది. అది గమనించాల్సిందిగా మనవి చేస్తూ ఈ ఆరాధన ముగింపులో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అలాగే అనౌన్స్మెంట్